హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. చిన్న క్లాస్ పిల్లలకైనా పెద్ద క్లాస్ పిల్లలకైనా ఒత్తులు అనేది పదాలకి కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. కొందరికేమో చదవడం వస్తే రాయడం రాదు, కొందరికేమో రాయడం వస్తే చదవడం రాదు, కొందరికి పూర్తిగా వచ్చినా మరికొందరికి అక్కడక్కడ పోతూ ఉంటాయి. అలా పోకోకుండా ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా రావాలి అనే ఉద్దేశంతో నేను కా నుండి బండిర వరకు ఒత్తులు ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే టీచరు ఒత్తులు పిల్లలకు వచ్చా రాదా అనే ఉద్దేశంతో మ్యాచింగ్ లెటర్స్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే సున్నా చుట్టండి అనేనా ఇవ్వచ్చు, లేకపోతే టీచర్ ఎక్కడ నుండి ఇస్తుందో తెలియదు, వచ్చా రాదా అని పైనుండైనా చివరిలోనైనా మధ్యలోనైనా 3 రకాలుగానైనా ఇవ్వచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసి తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయేటట్టుగా మీ మీ కష్టాన్ని మీ ఫలితాన్ని వాళ్ళు చూసి సంతోషపడతారు. వాళ్ళ కష్టం అనేది మర్చిపోయేటట్టుగా మీరు చేయాలి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, చూడండి. ఒత్తులు అలాగే స్వరూపాలు. ఒత్తులు అంటే ఏంటి? ఇవి. స్వరూపాలు అంటే ఏంటి? ఈ అక్షరాలు. అక్షరాలనేమో స్వరూపాలు అంటారు. ఒత్తులనేమో ఈ అక్షరాలకు వచ్చే ఒత్తులనేమో ఒత్తులు అంటారు. ఓకే, అక్షరమేమో ఇక అక్షరాలు అంటారు, ఇవి ఇక అక్షరాలు అంటారు. ఒత్తులేమో వీటిని ఒత్తులు అంటారు. చూసారా, ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకొని నోట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎగ్జామ్లో రాయండి, మంచి ఫలితం తెచ్చుకోండి, తల్లిదండ్రులు సంతోషపడేటట్టుగా చేయండి. కా ఒత్తు. కాకేమో ఈ ఒత్తు వస్తుంది, ఒత్తు కాకేమో ఈ ఒత్తు వస్తుంది. కాకేమో కలకట్టు సేమ్ ఇలానే ఉంటుంది కానీ కలకట్టు ఉండదు, రావద్దు. ఒత్తు కాయేమో ఇక్కడ కొమ్ము ఉంటుంది కానీ పైన తలకట్టు ఉండదు, ఒత్తు ఉంటుంది కానీ తలకట్టు ఉండదు. ఇన్య ఒత్తేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. చావొత్తేమో చావొత్తు అలానే ఉంటుంది, కాకపోతే పైన ఈ తలకట్టు అనేది ఇక్కడ ఉండదు. చావొత్తు ఒత్తు చావొత్తేమో కింద ఒత్తు ఉంటుంది కానీ పైన తలకట్టు మాత్రం ఉండదు. జావొత్తేమో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక ఒత్తు ఛాయేమో ఒత్తు ఒత్తు ఇక్కడ ఉంటుంది, పైన తలకట్టు ఉండదు. ఇన్య ఒత్తేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఠా ఒత్తేమో అలాగే ఉంటుంది కానీ పైన కొమ్ము ఉండదు. ఠా ఒత్తేమో ఇలా సున్నా పెట్టి చుక్క పెట్టాలి. ఓకేనా? డా ఒత్తేమో ఇలా ఉంటుంది, తలకట్టు ఉండదు. ఒత్తు ఠా ఏమో ఇలా ఉంటుంది, కింద ఒత్తు ఉంటుంది, పైన తలకట్టు ఉండదు. అనా ఒత్తేమో ఇలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఠా ఒత్తేమో ఇలా ఉంటుంది, దీర్ఘంగా. ఒత్తు ఠా ఏమో ఇలా ఉంటుంది, కింద ఒత్తు ఉంటుంది, పైన మాత్రం తలకట్టు ఉండదు. ఠా ఒత్తేమో ఇలా ఉంటుంది. ఒత్తు ఠా ఏమో ఒత్తు దా ఉంటుంది కానీ పైన తలకట్టు మాత్రం ఉండదు. అబ్జర్వేషన్ చేయండి. నా ఒత్తేమో ఇలా ఉంటుంది. కా ఒత్తేమో ఇది కాలానే ఉంటుంది కానీ పైన ఈ తలకట్టు అనేది ఇక్కడ ఉండదు. ఒత్తు కాయేమో కా ఉంటుంది కానీ పైన తలకట్టు మాత్రం అస్సలు ఉండదు. ఘా ఒత్తేమో ఇలా ఉంటుంది. ఒత్తు ఘా ఒత్తేమో ఒత్తు ఉంటుంది, ఘా ఒత్తుకు ఒత్తు ఉంటుంది కానీ తలకట్టు మాత్రం ఉండదు. నా ఒత్తేమో ఇలా ఉంటుంది, చూసారా ఇలా ఉంటుంది, పాములాగా ఉంటుంది అన్నమాట. యా ఒత్తేమో ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారా, కొందరు కావొత్తుకి యావత్తుకి డిఫరెన్స్ ఏంటి? కావొత్తేమో ముందుకుంటుంది, యావత్తేమో రివర్స్ ఇలా వెనక్కి ఉంటుంది. అది అబ్జర్వేషన్ చేయాలి పిల్లలు. మాకేమో చిన్న సున్నా పెట్టాలి, యాకేమో కొంచెం పెద్ద సున్నా పెట్టాలి. రావత్తేమో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. లావత్తేమో ఇలా ఉంటుంది, వావత్తేమో ఇలా ఉంటుంది. చేవత్తేమో ఇలా ఉంటుంది, షావత్తేమో ఇలా ఉంటుంది, సావత్తేమో ఇలా ఉంటుంది. హా ఒత్తేమో తలకట్టు ఉండదు, ఇలానే ఉంటుంది. ఈ తలకట్టు అనేది ఇక్కడ ఉండదు, కిందది మాత్రం యాజ్ ఈజ్గా ఇలానే ఉంటుంది. లా ఒత్తేమో ఇలా ఉంటుంది. షా పైన కావత్తు మాత్రం కా మాత్రం అది ఉండదు, కింద ఇది మాత్రం ఈ సింబల్ మాత్రమే ఉంటుంది. షా ఒత్తుకి ఈ సింబల్ మాత్రమే ఉంటుంది. చూడండి, బండిర ఒత్తుకేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఎగ్జామ్లో టీచర్ ఎక్కడి నుండి ఇచ్చినా కానీ రాసే విధంగా కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండండి. మీకోసం మరొక బేసిక్స్ తోటి మరొక స్టడీకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చేస్తూ
మరి మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఒత్తుల వీడియో అనేది మరి కొందరు స్టూడెంట్స్ చూసి నేర్చుకొని మంచి ఫలితాలు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.